శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 347వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిన్న 23వ శ్లోకంలో అర్జునుని యొక్క రెండవ ప్రశ్న అయినటువంటి గుణాతీతుని ఆచరణ గురించి చెప్పడం ప్రారంభించారు పరమాత్మ. ఈ 24వ శ్లోకంలో కూడాను అతని ఆచరణ గురించే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. ఏమంటున్నారు 24వ శ్లోకంలో స్వామి? సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్న కాంచన తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్తుతి అంటున్నారు స్వామి. ఏమన్నాడు? అర్జున, ఈ గుణాతీతునికి ఉన్నటువంటి మరికొన్ని లక్షణాల గురించి చెప్తున్నా వినవయ్యా. ఇతడు అనుకూలమైనటువంటి సుఖమునందు కానీ అనుకూలమైనటువంటి సుఖమునందు రాగాన్ని కానీ లేక ప్రతికూలమైనటువంటి దుఃఖం పట్ల ద్వేషం కానీ ఇతను ప్రదర్శించడు. ఇతనికి రాగము ఉండదు, ద్వేషము ఉండదు. అనుకూల వస్తువుపై మనసు చేసే ప్రయాణాన్ని రాగం అంటారు. అనుకూల వస్తువుపై ఆ మనసు అలాగా ప్రయాణించదు. ప్రతికూల వస్తువుపై ద్వేషభావం కూడా ఇతను చూపడు. ఎందుకు ఇలా ఉంటాడు? అనుకూల ప్రతికూలాలను ఏవి పట్టించుకోకుండా ఎందుకు ఇలా ఉంటాడు అని అంటే, అతడు స్వస్థుడై ఉన్నాడు. స్వస్థుడై ఉన్నాడు అంటే తన యొక్క స్వరూపమైనటువంటి ఆత్మలో స్థితుడై ఉన్నాడు. ఆత్మలోనే ఎల్లప్పుడూ స్థితుడై ఉన్నాడు కాబట్టి, స్వస్థుడై ఉన్నాడు కాబట్టి ఇతనికి ఆ మనస్సుతో ఇతని మనసు రాగం పట్ల రాగం కానీ, అనుకూల వస్తువుల పట్ల రాగం కానీ, ప్రతికూల వస్తువుల పట్ల ద్వేషం కానీ ఇతను ప్రదర్శించడు. స్వస్థుడైనటువంటి తన యొక్క స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడిని సుఖదుఖాలు తబ్బిబ్బు చేయలేవు అర్జున. ఎప్పుడైతే ఆత్మ నుంచి జారి ప్రకృతిస్థుడవుతాడో, ప్రకృతితో అతను తాదాత్మ్యం చెందుతాడో, ప్రకృతి ఎక్కడి నుంచి ఉంది? ఆలోచన నుంచి, మనసు నుంచి, ప్రాణము, ఇంద్రియాలు, దేహము, మిగతా బయట ఇదంతా కూడాను ప్రకృతి, అనాత్మ. కాబట్టి ఎప్పుడైతే అతను ఆ యొక్క కాన్షియస్నెస్, ఆ యొక్క ఆత్మ ఈ యొక్క ప్రకృతితో ప్రకృతిస్థుడు అయినట్లయితే ఈ సుఖ దుఃఖాలకు అతను అవుతాడు. కానీ అతను ఆత్మస్థుడైనప్పుడు, ఆత్మలో స్థితి కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క సుఖదుఖాలు అతను ఏమీ చేయలేవు. ఎట్టి పరిస్థితిలో అతను తన స్వరూపం నుండి జారిపోడు. స్వస్థుడై ఉండడం అంటే, స్వస్థతలో ఉండడం అంటే ఏంటంటే తన స్వరూపంలోనే ఉంటాడు, ఆత్మస్థితిలోనే ఉంటాడు, అక్కడి నుంచి జారిపోడు. ఆత్మస్థితిలో ఉండడం అంటే ఏంది? తాదాత్మ్యం ఉండదు. దేంతో తాదాత్మ్యం ఉండదు? అనాత్మతో తాదాత్మ్యం. అనాత్మ అంటే ఎక్కడెక్కడ? అంతఃకరణ నుంచి అంతా అనాత్మే కాబట్టి అనాత్మతో తాదాత్మ్యం చెందకుండా ఉంటాడు. అంటే అనాత్మతో తాదాత్మ్యం చెందితే ఏమవుతాడు? ఈ దేహం నేను అనుకుంటాడు, ఈ ఇంద్రియాలు నేను అనుకుంటాడు, ఈ యొక్క ప్రాణం నేను అనుకుంటాడు, ఈ మనసు నేను అనుకుంటాడు, ఈ ఆలోచనలు నేను అనుకుంటాడు, అవి చేసేటువంటి ఈ గుణాలు తనైపోతాడు. ఆ గుణాలు చేసేటువంటి సుఖ దుఃఖాలు అన్నీ కూడాను తనవిగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి స్వస్థుడైనప్పుడు ఇవన్నీ ఉండవన్నమాట. కాబట్టి తన ఎట్టి పరిస్థితుల్లోనూ తన స్వస్వరూపం నుండి స్వస్థుడై ఉన్నప్పుడు జారడు ఇతను. ఇటువంటి స్థితిలో ఇతనికి మట్టి పెళ్ళ కానీ, రాయి కానీ, బంగారు కానీ అన్నీ కూడాను ఇతనికి సమానంగా వాటి మీద సమానమైన దృష్టిని కలిగి ఉంటాడు గుణాతీతుడు. సుఖ సాధనమైనటువంటి ప్రియమునందు కానీ, దుఃఖ సాధనమైనటువంటి అప్రియమునందు కానీ ఇతనికి సమభావం ఉంటుంది. అది మట్టి అయినా ఒకటే, రాయి అయినా ఒకటే, బంగారైనా ఒకటే, ప్రియమైనా ఒకటే, అప్రియమైనా ఒకటే. ఇది ఇతని యొక్క స్థితి. ఇతడు ధీరుడు. ధీ అనగా బుద్ధి. అదైనా బహిర్ముఖం మామూలుగా ఇతని బుద్ధిని ఏం చేస్తాడంటే బహిర్ముఖం కానికుండా ఆత్మలో నిలుపుతాడు కాబట్టి ధీరుడు. మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని పోనీయకుండా అంతర్ముఖం చేస్తాడు బుద్ధిని ఆత్మలో నిలుపుతాడు కాబట్టి ఇతడు ధీరుడు. అతడు నిందకు ఎప్పుడు మామూలుగా ఎవరైనా నిందిస్తారు, స్తోత్రం చేస్తారు అంటే పొగుడుతారు అనమాట. నిందకైనా స్తోత్రానికైనా, పొగడతకైనా తెగడతకైనా
రెండింటిని కూడా ఇతను సమానంగానే ఇతను తీసుకుంటాడనమాట, సమానంగానే వాటిని స్వీకరిస్తాడనమాట. కాబట్టి ఈ శ్లోకంలో గుణాతీత లక్షణాలు ఎన్ని లక్షణాలు చెప్పబడ్డాయి ఒకసారి లెక్క పెడదామా? మొత్తం 6 లక్షణాలు చెప్పబడ్డాయి. ఏంటిది? సమదుఖంలో అంటే సుఖ దుఃఖాల్లో సమత్వాన్ని కలిగి ఉంటాడు. ఒకటి, సుఖంలోను దుఃఖంలోనూ సమాన భావాన్ని కలిగి ఉంటాడు. ఎలా? సుఖం అయినా కానీ దుఃఖమైనా కానీ ఇవి అనాత్మ రూపాలు, ఇవి అంతఃకరణ ధర్మాలు. ఈ అంతఃకరణ ధర్మాలు నన్ను ఏమాత్రము ఇవి తాకవు, ఇవన్నీ మిథ్యామాత్రాలు అనేటువంటి ఆ జ్ఞానం, దృఢమైన జ్ఞానం ఉంటుంది కాబట్టి అతనికి ఆ వాటి మీద రాగద్వేషాలు ఉండవు. ఇక ఇంకో మాట ఏంటంటే ఇతడు స్వస్థుడై ఉంటున్నాడు. స్వస్థుడై ఉండడం అంటే ఏంది? ఆత్మ ఎందే ఎప్పుడూ కూడాను అతను సమాహితుడై ఉంటాడు. కావనే సుఖదుఖాలు అతనిపై ప్రభావాన్ని చూపలేవు. అయితే సాధారణ మనుషుల పరిస్థితి ఇట్టాగా ఉండదు. మనం ఏంటంటే సాధారణమైన మనము స్థూల సూక్ష్మ శరీరాలతో మనం బాగా తాదాత్మ్యం చెంది పోతాం. అక్కడ స్థూల సూక్ష్మ శరీరాల్లో మనం ఉండిపోతాం. కారణ శరీరాలు వీటితో మనం తాదాత్మ్యం చెంది ఉంటాం కాబట్టి, ఆత్మయందు ఉండం కాబట్టి దేహస్థులై ఉంటాం, ఇంద్రియస్థులై ఉంటాం, మనసస్థులై ఉంటాం, ప్రాణస్థులై ఉంటాం. కాబట్టి మనము స్వస్థులై ఉండం అన్నమాట. కానీ గుణాతీతుడు స్వస్థుడై ఉంటాడు. అస్వస్థులైన వారు ఎవరుంటారో వాళ్ళనే ఈ గుణాలు ఇబ్బంది పెడతాయి, కానీ స్వస్థుడైన వాడిని గుణాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు మామూలుగా బంగారం అంటే అపురూపంగా చూసేది, అదేదో మట్టి పెళ్ళంటే జిగుప్స. అయితే వీడు బంగారాన్ని అపురూపంగా చూడ్డు, మట్టి పెళ్ళని జుగుప్స్గా చూడ్డు. దేనియందు హేయము ఉపాదేయం ఉండదు. కావాలి ఇది వద్దు అనేటువంటి ఆ బుద్ధి లేనే లేదు. హేయోపాదేయాలు దేనియందు ఇతనిలో ఉండవన్నమాట. ఒకసారంట కబీర్ దాసు వాళ్ళ కొడుకుని కమాల్ దాస్ అనుకుంటాను, కమాల్ దాసు ఇద్దరు కూడా వేహయాళికి పోతూ ఉన్నారన్నమాట. దారిలో ఒక కంకణం, బంగారు కంకణం అలా కనపడింది అనమాట. కనబడితే దాన్ని చూసి కబీర్ దాసు ఈ పిల్లవాడు ఏదన్నా మనసు చెదిరిందా అని, ఏంటి బాబు నీ దృష్టిలో దాన్ని చూసి నీకేమనిపించింది అని అడిగాడట. అంటే ఆడు కమాల్ దాసు అన్నట్ట, తండ్రి నీ దృష్టిలో అది వేరు ఇది వేరు అనేది ఉందేమో, నాకు మట్టి ఒకటే, ఆ కంకణం ఒకటే, బంగారు ఒకటే అన్నట్ట. అంటే చూడండి, ఆ పిల్లవాడిలో అంత మానసిక ఆ స్థితి, ఆ ఆత్మస్థితుడై ఉన్నాడు అనడానికి అతను ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి గుణాతీతుడు మానవమానాలందును, అదే నిందాస్తుతుల ఎందును, సుఖదుఖాల ఎందును, ఇష్టానిష్టాల ఎందును, శత్రుమిత్రాల ఎందును, ఇంకా శిలా కాంచనాల ఎందును, శిల అంటే మట్టి, కాంచనం బంగారం, శిలా కాంచనందు సమబుద్ధి కలిగి ఉంటాడు. మానవమానాలందు, నిందాస్తులందు, సుఖదుఖాలందు, ఇంకా అనిష్టాలందు, శత్రుమిత్రుల యందు, బంగారు మట్టి బెడ్డలందు, అన్నింటి ఎందు కూడాను సమత్వమైనటువంటి సమభావాన్ని కలిగి ఉంటాడు. ఈ మిథ్యా ప్రపంచంలో ఉన్నటువంటి ద్వంద్వాలు అతన్ని ఏమీ కదిలించలేవు. కాబట్టి ఈ గుణాతీతుడు యొక్క లక్షణాలు ఇలాగా ఉంటాయి. ఇంకా ఈ గుణాతీతుడికి దేహభావం లేదు కాబట్టి వీడికి ప్రియము లేదు, అప్రియము లేదు. నిందాస్తుతులు కానీ వీటన్ని ఏటికి కూడాను ప్రియానికి కానీ అప్రియానికి కానీ నిందకు కానీ స్థితి కొంది కానీ వీడు విషమ స్థితిని పొందడు. ఇట్టివాడే గుణాతీతుడు అని చెప్తున్నాడు స్వామి అన్నమాట. రేపటి 25వ శ్లోకంలో ఈ గుణాతీతుని యొక్క ఆచరణ ఎలా ఉంటుందో మరికొన్ని విషయాలను చెప్పుకుందాం. అంతవరకు సెలవు.